మనం ఈ టాపిక్లో సిలో ఉన్న స్టేట్మెంట్స్ ఏంటి, ఎన్ని రకాల స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాటిల్ని ఎలా యూజ్ చేస్తారు, అలానే వాటి సింటాక్సెస్ ఎలా ఉన్నాయి అనేది బ్రీఫ్గా చూద్దాం. లిస్ట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనమాట. టోటల్గా సిలో వాడే వాటిని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే వీటికి నెక్స్ట్ టాపిక్లో నెక్స్ట్ సెషన్లో వీటి ఎగ్జాంపుల్స్ తోటి అప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు లిస్ట్ మాత్రం చూడండి, వాటి యొక్క సింటాక్సెస్ వాటిని చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ 6 కేటగిరీస్గా సిలో ఉన్న స్టేట్మెంట్స్ని డివైడ్ చేయడం జరిగింది. అంటే వాటి యొక్క బిహేవియర్ని బట్టి, వాటి యొక్క యూసేజ్ని బట్టి ఆ విధంగా 6 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్. ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్ అనేటివి ఎలా ఉంటాయి? వాల్యూస్ని అసైన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 5 × 6 సెమీకోలన్. ఇది ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. అంటే ఏకి 5 × 6 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్ అన్నిటికి కూడా చివరన సెమీకోలన్ ఉంటుంది. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దట్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో ఇలాంటివి అనమాట. ఇలానే ఫంక్షన్ కాల్స్ అయితేమి, ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ ఎలా రాసామనుకోండి, ఈ ఫంక్షన్ని ఎలా కాల్ చేస్తున్నాం, ఇది కూడా ఒక ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్ అనమాట. ఓకే, సో ఈ విధంగా సింపుల్గా ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్ అనేటివి ఉంటాయి. అయితే నెక్స్ట్ కాంపౌండ్ స్టేట్మెంట్స్. ఈ కాంపౌండ్ స్టేట్మెంట్ అనగానే మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే బ్లాక్ అనొచ్చు, దీన్నే ఒక కాంపౌండ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనమాట. ఇది ఒక కాంపౌండ్ కింద, ఒక బ్లాక్ కింద ఉంటాయి. మరి ఈ స్టార్టింగ్ ఫ్లవర్ బ్రాకెట్ నుంచి ఎండింగ్ ఫ్లవర్ బ్రాకెట్ మధ్యలో ఉన్నదాన్ని దీన్ని ఒక బ్లాక్ అంటాం అనుకోండి. మరి ఈ బ్లాక్ లో లేదంటే ఈ కాంపౌండ్ లో ఏముంటాయంటే డిక్లరేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ ఏ, ఇది ఒక డిక్లరేషన్. అంటే దిస్ ఏ ఈజ్ ఫర్ ఓన్లీ దిస్ పర్టికులర్ బ్లాక్ ఆర్ కాంపౌండ్ అనమాట. అదేవిధంగా దీనికి రిలేటెడ్గా మిగతా ఎక్స్ప్రెషన్స్, మిగతా స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ కింద ఏవి కావాలంటే అన్ని, ఎన్ని కావాల్సి ఉంటే అన్ని రాసుకోవచ్చు. సో దీని కింద ఉండే డిక్లరేషన్స్, దీని కింద ఉండే స్టేట్మెంట్స్ అన్ని కూడా ఈ బ్లాక్ వరకు కంట్రోల్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఈ స్టార్టింగ్ ఆఫ్ ద బ్లాక్ నుంచి ఎండ్ ఆఫ్ ద బ్లాక్ మధ్యలో ఉన్న వాటిలన్నిటిని కూడా కాంపౌండ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి అంటారు, వాటి లోపల ప్లేస్ చేసినట్లయితే. అది తర్వాత సెలక్షన్ స్టేట్మెంట్స్. చూడండి వన్స్ అగైన్, ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్ ఏంటి, వాటి డెఫినేషన్ ఏంటి అనేది క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంపౌండ్ స్టేట్మెంట్స్ ఆర్ బ్లాక్, దాంట్లో ఏముంటాయని చెప్పుకున్నాం. కాంపౌండ్ స్టేట్మెంట్ లోపల డిక్లరేషన్ అండ్ స్టేట్మెంట్స్ లిస్ట్ ఇవి ఉంటాయి. అలానే నెక్స్ట్ సెలక్షన్ స్టేట్మెంట్స్. సెలక్షన్ స్టేట్మెంట్స్ అనగానే మనకి కావాల్సిన స్టేట్మెంట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం ఎలా, ఎలెక్టివ్గా అనేది ఇఫ్ స్విచ్, ఈ రెండు ద్వారా కుదురుతుంది. ఇఫ్ కండిషన్ లేదంటే ఇఫ్ స్టేట్మెంట్, స్విచ్ స్టేట్మెంట్, ఈ రెండింటి ద్వారా మనం ఏం చేయొచ్చు, సెలక్షన్ చేసుకోవచ్చు. అంటే మనకి సపోజ్ మన కోడ్లో ఒక 100 లైన్స్ ఉన్నాయి. ఈ 100 లైన్స్లో మనకి ఏవి ఎలెక్టివ్గా కావాలి, పర్టికులర్ స్టేట్మెంట్స్ మనకు కావాలి కండిషనల్గా అనుకున్నప్పుడు ఇఫ్ కానీ స్విచ్ కానీ వాడచ్చు. అవన్నీ కూడా ప్రోగ్రామ్స్ ద్వారా చూద్దాం క్లియర్గా. ఓకే, మరి ఇక్కడ చూడండి, ఇఫ్ని సింపుల్గా చూసినట్లయితే ఇఫ్ ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ లోపల ఎక్స్ప్రెషన్ లేదంటే కండిషన్ ఇస్తాం. ఈ కండిషన్ రైట్ అయితే
ఈ కింద ఉండే స్టేట్మెంట్స్ వర్క్ అవుతాయి. ఇది సింపుల్ సింటాక్స్ అన్నమాట ఇఫ్ ని అప్లై చేసేదానికి. అదే ఇక్కడ కింద చూసినట్లయితే ఇఫ్ ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్ ఎల్స్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఎక్స్ప్రెషన్ లేదంటే కండిషన్, ఈ కండిషన్ రైట్ అయితే ఈ స్టేట్మెంట్స్ 1 అనేటివి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ కండిషన్ రాంగ్ అయితే ఎల్స్ పార్ట్ కింద ఉండే స్టేట్మెంట్స్ 2 అనేటివి వర్క్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా సింపుల్ ఇఫ్ ని చూడొచ్చు, లేదంటే ఇట్లా ఇఫ్ ఎల్స్ పార్ట్ ఉండి ఇట్లా కూడా చూడొచ్చు, లేదంటే ఇంకా నెక్స్ట్ ఇఫ్ స్టేట్మెంట్స్ కూడా మనం చూడొచ్చు. ఓకే, ఇది సెలక్షన్ లో ఇఫ్ ఎలా ఉంటుందనే దానికి ఆ సింటాక్స్ అన్నమాట. అలానే ఈ యొక్క సెలక్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇఫ్ కంటే మనం బెటర్గా దేన్ని వాడచ్చు అంటే స్విచ్ స్టేట్మెంట్ ని వాడచ్చు. స్విచ్ సెలక్షన్ లేదంటే ఎక్స్ప్రెషన్. మరి ఆ ఎక్స్ప్రెషన్ ఇక్కడ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇవ్వడం జరిగింది. కేస్ వాల్యూ 1, కేస్ వాల్యూ 2 అని. ఏ కేస్ తోటి ఆ యొక్క ఎక్స్ప్రెషన్ మ్యాచ్ అవుతుందో దాని కింద ఉండే స్టేట్మెంట్స్ వర్క్ అవుతాయి. అంటే కేస్ 1 కి ఆ సెలక్షన్ లేదంటే ఎక్స్ప్రెషన్ స్విచ్ లోపల ఉన్నది మ్యాచ్ అయితే స్టేట్మెంట్స్ 1 వర్క్ అవుతాయి. లేదంటే కేస్ 2 కి మ్యాచ్ అయితే స్టేట్మెంట్స్ 2 వర్క్ అవుతాయి. అలా అన్నమాట. ఎన్ని కేసెస్ అయినా మనం పెట్టుకోవచ్చు. ఓకే, ఏ కేసులో ఉన్న వాల్యూ కూడా మన సెలెక్టర్ తోటి మ్యాచ్ కాలేదు అంటే అప్పుడు లాస్ట్ లో ఉంటుంది డిఫాల్ట్. సో డిఫాల్ట్ కింద ఉండే స్టేట్మెంట్స్ వర్క్ అవుతాయి. అంటే ఇఫ్ ద స్విచ్ సెలెక్టర్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఈస్ గెటింగ్ మ్యాచ్ విత్ ఎనీ కేస్ ద కరస్పాండింగ్ statements will get execute. Otherwise, if there is no match at all, then finally the statements under default will get execute anamata. Okay, anyway, if ఎప్పుడైతే if లో ఎక్కువ కండిషన్లు పెట్టాల్సి వస్తుందో అంటే ఎక్కువ చాయిస్ మనం తీసుకోవాలో అలాంటప్పుడు if వాడుకుంటా స్విచ్ కేస్ స్టేట్మెంట్ ని వాడుకోవచ్చు అన్నమాట. ఓకే, అవి సో ఇఫ్ స్విచ్ అనేటివి ఏంటవి సెలక్షన్ స్టేట్మెంట్స్ అన్నమాట. అలానే ఇటరేషన్ స్టేట్మెంట్స్ అనేటివి చూసినట్లయితే ఇటరేషన్ స్టేట్మెంట్స్ ఇక్కడ మెయిన్ గా మనకి ఫర్, వైల్, డూ వైల్ ఇవి ఉంటాయి. ఫర్, వైల్, డూ వైల్. ఫర్ స్టేట్మెంట్, వైల్ స్టేట్మెంట్, డూ వైల్ స్టేట్మెంట్ లేదంటే డూ స్టేట్మెంట్ అని కూడా అంటాం. సో మరి ఇక్కడ ఈ ఇటరేషన్ స్టేట్మెంట్ లో వాటిలో ఉన్న కండిషన్ ట్రూ అయ్యేంత వరకు లేదంటే వాటిలో ఇచ్చిన యొక్క ఎక్స్ప్రెషన్ 0 అయ్యేంత వరకు రిపీటెడ్ గా వర్క్ అవుతూనే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ స్టేట్మెంట్ చూసాం. ఈ ఫర్ స్టేట్మెంట్ ఫర్ కింద ఉండే ఈ స్టేట్మెంట్స్ రిపీటెడ్ గా మళ్ళీ వర్క్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడు ఇక్కడ ఇచ్చిన టెర్మినేషన్ లేదంటే కండిషన్ రాంగ్ అయ్యేంత వరకు లేదంటే 0 అయ్యేంత వరకు అన్నమాట. ఓకే, మరి ఈ ఫర్ గురించి ఈ ఇనిషియలైజేషన్ ఏంటి, టెర్మినేషన్ ఏంటి, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఏంటి అనేది మనం ఎగ్జాంపుల్స్ లో చూసుకుందాం. అలానే వైల్, ఇక్కడ వైల్ కింద ఉండే ఈ స్టేట్మెంట్స్ ఈ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అయ్యేంత వరకు, ట్రూగా ఉన్నంత వరకు ఈ కింద ఉండే స్టేట్మెంట్స్ రిపీటెడ్ గా వర్క్ అవుతూనే ఉంటాయి. అది వైల్ స్టేట్మెంట్. ఆల్మోస్ట్ డూ వైల్ స్టేట్మెంట్ కూడా వైల్ స్టేట్మెంట్ లాగానే వర్క్ అవుతుంది. కాకపోతే ఇక్కడ డూ స్టేట్మెంట్ తర్వాత వైల్ ఎక్స్ప్రెషన్ లేదంటే కండిషన్. అంటే అట్లీస్ట్ ఫస్ట్ ఒకసారైనా సరే స్టేట్మెంట్స్ వర్క్ అయ్యి తర్వాత ఎక్స్ప్రెషన్ ని చెక్ చేసుకుంటుంది. అదే వైల్ లో చూడండి, వైల్ ఎక్స్ప్రెషన్ అంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ని లేదంటే కండిషన్ చెక్ చేసుకొని తర్వాత స్టేట్మెంట్స్ వర్క్ చేస్తుంది. అంటే
స్టార్టింగ్ లోనే ఈ ఎక్స్ప్రెషన్ రాంగ్ అయితే ఈ స్టేట్మెంట్స్ అసలు ఒక్కసారి కూడా వర్క్ కావన్నమాట. బట్ ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ ముందర చెక్ చేయదు కాబట్టి మీకు అట్లీస్ట్ వన్ టైమ్ ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత ఎక్స్ప్రెషన్ కండిషన్ ని చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇవి ఆ మూడు కూడా ఏంటవి ఇటరేషన్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి అంటాం. అలానే జంప్ స్టేట్మెంట్స్ ఇవి మన గో టు, అలానే కంటిన్యూ, బ్రేక్, రిటర్న్, వీటిని జంప్ స్టేట్మెంట్స్ అంటారు. ప్రోగ్రామ్ లో ఒక పార్ట్ నుండి ఇంకొక పార్ట్ కి కంట్రోల్ ని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే గో టు స్టేట్మెంట్ వాడతారు అనమాట. వితౌట్ ఎనీ కండిషన్, ఏ కండిషన్ లేకుండా ప్రోగ్రామ్ లో ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్ కి కంట్రోల్ ని ట్రాన్స్ఫర్ చేయాలంటే గో టు స్టేట్మెంట్ వాడతాం. ఓకే, గో టు ఐడెంటిఫైయర్ లేదంటే లేబుల్ ఉంటుంది, ఆ లేబుల్ ఉన్న ఏరియాకి ప్రోగ్రామ్ కంట్రోల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అట్లానే కంటిన్యూ, బ్రేక్ స్టేట్మెంట్స్ మన ఇటరేషన్ స్టేట్మెంట్స్ కి మెయిన్ గా యూజ్ అవుతూ ఉంటాయి. అఫ్ కోర్స్ బ్రేక్ అనేది స్విచ్ కి కూడా యూజ్ అవుతూ ఉంటుంది. అది ఎట్లా కంటిన్యూ చేయాలి, ఎట్లా బ్రేక్ చేయాలి అనేది ఎగ్జాంపుల్స్ లో మీకు క్లియర్ గా తెలుస్తుంది ఆ స్టేట్మెంట్స్ ని. మరి రిటర్న్ అనేది ఫంక్షన్స్ లో వాడుతూ ఉంటాం జనరల్ గా. అంటే ఫంక్షన్ ఫైనల్ గా ఏ వాల్యూని రిటర్న్ చేస్తుంది అని చెప్పి రిటర్న్ స్టేట్మెంట్ వాడతాం. అక్కడతోటి ఆ ఫంక్షన్ కూడా క్లోజ్ అయిపోతుందని కూడా అర్థం అనమాట. ఓకే, ఇది ఫంక్షన్స్ వచ్చినప్పుడు మీకు క్లియర్ గా తెలుస్తుంది హౌ టు రిటర్న్ ఏ వాల్యూ త్రూ ఏ ఫంక్షన్ అని. ఇది జంప్ స్టేట్మెంట్స్, ఇవి గో టు, కంటిన్యూ, బ్రేక్, రిటర్న్ ఇవి. అలానే లేబుల్డ్ స్టేట్మెంట్స్ ఆల్రెడీ చూసుంటారు. స్విచ్ కేసులో ఉంది, అట్లానే డిఫాల్ట్ స్టేట్మెంట్స్ లో ఉంది లేబుల్స్ ఎలా. అట్లనే ఐడెంటిఫైయర్ స్టేట్మెంట్స్ అంటే ఐడెంటిఫైయర్ ఒకటి ఇచ్చి దానికి స్టేట్మెంట్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా లేబుల్ కి సంబంధించిన స్టేట్మెంట్స్. ఆల్రెడీ మిగతా వాటిల్లోనే వచ్చేసాయి ఇవి. అంటే స్విచ్ కేసులో వాటిల్లో ఈ లేబుల్స్ ఎలా అప్లై చేయాలనేది రావడం జరిగింది. ఓకే, ఈ విధంగా 6 kinds ఆఫ్ స్టేట్మెంట్స్ మనం సిలో చూడొచ్చు. వాటిని బ్రాడ్గా ఈ విధంగా డివైడ్ చేస్తాం అనమాట. మరి వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా అనేది నెక్స్ట్ మనం చూద్దాం. వాటి యొక్క డిఫరెంట్ వేస్లో వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మీరు ఇంప్లిమెంట్ చేసి చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ స్టేట్మెంట్స్ని ఎలా అప్లై చేయాలి అనేది మీకు క్లియర్గా అవగాహన వచ్చినట్లయితే మీకు ఆల్మోస్ట్ ప్రోగ్రామింగ్ లాజిక్ చాలా వరకు